నంద్యాల జిల్లా కోవిలకుంట పట్టణానికి చెందిన పల్లె నరసింహారెడ్డి సొంత నిధులతో అనాథలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతినిధుల పింఛన్లు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పదవి విరమణ పొందిన ప్రజాసేవకు అంకితమైన పల్లె నరసింహారెడ్డి 12 సంవత్సరాలుగా అభాగ్యులకు సొంత నిధులతో పెన్షన్ అందజేస్తున్న వైనం ప్రజల మన్నలను అందుకుంటున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకుని తమ సంపాదనలో కొంత మొత్తాన్ని దాన ధర్మాలకు వెచ్చించాలని ప్రకృతి పీఠం అధ్యక్షుడు రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి సూచించారు. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన 150 మందికి ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల పేదలకు తమ వంతు సాయంగా పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ఇన్ని రకాలుగా చేస్తున్నానంటే ఇదంతా ఆ ప్రకృతి లీల, ప్రకృతిలో నేను ఒక భాగంగా తయారై చేయడం జరుగుతుంది. ఇది చేయడం అంటే నా చేత కాదు, ఇది భగవంతుడు చేస్తున్నాడు, నేను మాత్రం చేయలేదు. పిల్లవాడలో వీర నరసింహారెడ్డి యొక్క స్ఫూర్తితో, మరి దానగడు బుడ్డాంగిరెడ్డి గారి స్ఫూర్తితో, మరియు మా గాడిచెర్ల హరీష్ సర్వోత్తమరావు గారి స్ఫూర్తితో నేను ఈ విధంగా చేస్తున్నాను. రెడ్డి గారు దొర నాకు ప్రకృతి అంటే నూరి పోసి నన్ను ఈ విధంగా తయారు చేశాడు. వారి స్ఫూర్తితో కూడా చేస్తున్నాను. నరసింహారెడ్డి నువ్వు ఎక్కడ చేస్తున్నావు చూడండి, వీర నరసింహారెడ్డి బుడ్డాంగిరెడ్డి పుట్టిన గడ్డ మీద నువ్వు ఉద్యమం చేస్తున్నావు. ఎంతోమందికి సహాయసాగర్లు అందిస్తూ ఇది చేయడం అంటే నా చేత కాదు, ఇది భగవంతుడు మాత్రమే చేస్తున్నాడని నేను సవినయంగా తెలుస్తున్నాను. ఇదంతటికీ కారణము మరి నా భార్య ధరించడం ఎంతో ఆనందదాయకం. ముఖ్యంగా సారు నాకు ఎంతో తోడ్పాటుతో ఉంటూ ప్రతిసారి మరి నన్ను ముందుకు నడిపిస్తూ ఉండడం